ఒకటే టొమాటో ఉందా? కానీ కర్రీ ఎలా చేస్తాం? ఫ్రై అంటే ఓకే. బట్ కర్రీకి టొమాటోస్ చాలా కావాలి కదా! ఎలా? హౌ? చూసేద్దామా? వేస్ అయితే చాలా ఉన్నాయి. కొంతమంది పెరుగేసుకొని చేస్తారు. సో, నేనైతే ఇలా సంవత్సరానికి పొడుగునా నిలువుండే మామిడికాయ తొక్కలు చేసుకున్నా అనమాట. సో, ఎప్పుడైతే టొమాటోస్ ఉండవో, అప్పుడు నేను మామిడికాయ ఇలా యేసుకుంటాను. చింతపండు కన్నా మామిడికాయ యేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. సో, ఇలా ట్రై చేశాననమాట. నా దగ్గర ములక్కాయలున్నాయి. ములక్కాయ, టొమాటో అండ్ మామిడికాయలు. అదే ఐ మీన్ మామిడికాయ తొక్కలు యేసుకొని చక్కగా ఇలా గ్రేవీ వచ్చేటట్టుగా చేసుకొని హ్యాపీగా తినేసాను. అందులో గుమ్మడి వడియాలు కూడా యాడ్ చేశాననమాట. గుమ్మడి వడియాలు తెలుసు కదా! అవి యాక్చువల్‌గా కూరలో ఉడకబెట్టి తినాలనే దానికన్నా గుమ్మడి వడియాలు వేపి తింటుంటే సూపరుంటుంది. అసలు గ్రేవీ వరకు నేను ఆగలేకపోయాను. కొన్ని తినేసాను గూడా. మొత్తానికి కూరైతే సూపర్ టేస్ట్ వచ్చింది. గుమ్మడి వడియాలు, ములక్కాయలు